బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికార పార్టీకే సవాల్ చేశారు సొంత పార్టీ కార్యకర్తలు. నగరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఆరగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. తాము ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసామని, కాంగ్రెస్ పార్టీకే ఓటేశామని, అయినా ప్రభుత్వం తమకు ఇల్లు మంజూరు చేయలేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పేర్లు వచ్చినాయి. అది దేని వల్ల కొట్టేసారు అనేది మాకు కావాలి. ఎంత దూరమైనా వస్తాము. గౌరవ ఎమ్మెల్యే వీరేశం ఆరగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్నారు. ఇల్లు లేని నిరుపేదలను అర్హులుగా ప్రకటించలేదు, ఫైరవీ కార్లకే ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదని తెలిపారు. తమ నిరసన సీఎం రేవంత్ రెడ్డికి, నగరేకల్ ఎమ్మెల్యే వీరేశంకి చేరాలని కోరుతున్నామంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సొంత పార్టీ కార్యకర్తలే ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంపై రోడ్డెక్కడం పథకం పక్కదారి పడుతోంది అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరి సొంత పార్టీ కార్యకర్తల నిరసనపై అగ్రనేతల యాక్షన్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది సస్పెన్స్ గా మారింది. పట్టించుకుంటలేదు. మా పేర్లు వచ్చినాక కొట్టేసిరు. దేని వల్ల కొట్టేసిరు అనేది మాకు కావాలి.